ఈనాటి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు రోసయ్య గారి దగ్గర ఆవిష్కరణ దాత శ్రీ బాలనేని శ్రీనివాసరెడ్డి గారు మన సభా ప్రాంగణం దగ్గరికి ఇచ్చేసి ఉన్నారు. వారు మన మరో ముఖ్య అతిథి ఈనాటి మన వచ్చేసిన అతిథులకి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా మాట వినండి దయచేసి. ఓన్లీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, గారు ముగ్గురే ఆవిష్కరిస్తున్నారు. మిత్రులందరూ వారి హర్షందోళన జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు, అమర్ రహే రోసయ్య గారు, అమర్ రహే రోసయ్య గారు, అమర్ రహే రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు, రోసయ్య గారు జోహార్, జోహార్ రోసయ్య గారు. పూలు అందించాల్సి పెడతా ఉన్నారు. మన ఒంగోలు మేయర్ సుజాతమ్మ గారికి, అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ పదవి పోయింది అనుకున్న తర్వాత ఆయన పవర్ పెరిగింది, ఆయన స్పీడ్ పెరిగింది. శ్రీనివాసరెడ్డి గారు చాలా కార్యక్రమాలు చేస్తారు. ఆ రోజు చనిపోయిన తెలంగాణ నేను హైదరాబాద్ పోయి మరి ఆ రోజు అక్కడే ప్రెస్లో చెప్పడం జరిగింది. రోసయ్య గారి నాకున్న అనుబంధంతో ఖచ్చితంగా నేను ఒంగోలులో సెంటర్లో రోసయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తాను, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. చనిపోయిన రోజు ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ మంచి సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి రోసయ్య గారు నిజంగా రోసయ్య గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో కూర్చోవాలంటే ఇంతలోకి అయిపోయిందా అసెంబ్లీ అనిపిస్తుంది. రోసయ్య గారు ఉంటే అసెంబ్లీలో ఎంతో ఆయన ప్రతిపక్ష వాళ్ళని చమత్కారంతో సమాధానం చెప్పే వ్యక్తి రోసయ్య గారు. ఒకసారి అయితే చూస్తే రోసయ్య గారు ఒకరోజు అవతల జనార్దన్ రెడ్డి ఉండేవాడు, ఆయన బియ్యం రెడ్డి అని పిలిచేవాళ్ళు జనార్దన్ రెడ్డిని.
ఎందుకంటే అప్పుడు బియ్యం బాగా ఆయన కాజేశాడని చెప్పి ఒక పేరుండేది. ఆయన చూసి యాక్షన్ చేసేవాడు. ఆయన ఇట్లా ఉండేవాడు. ఒకరోజు ఇట్లా వచ్చి రోసయ్య గారు కూడా ఇట్లా వచ్చాడు. ఆయన ఇమిటేట్ చేశాడు ఆయన జనార్దన్ రెడ్డిని. జనార్దన్ రెడ్డి లేసి ఏంది నేను ఇష్టం వచ్చినట్టు ఇమిటేట్ చేస్తున్నాను అన్నాడు. చెయ్యి కోస్తా అన్నాడు రోసయ్య గారు. అంటే రోసయ్య గారు ఆ రోజు చూస్తే మామూలుగా ఆర్య వయసు రోజులు అంత స్ట్రాంగ్గా మాట్లాడరు. రోసయ్య గారు చమత్కారంతో స్ట్రాంగ్గా మాట్లాడేవాడు. అంత నిజంగా అసెంబ్లీలో రోసయ్య గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవనిపిస్తుంది కానీ బయటికి పోవనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే ఈ కాలంలో బూతులు తప్పితే వేరే కనపట్టల్లా. చండాలం అయిపోయింది. అలాంటి రోసయ్య గారు లేని అసెంబ్లీ నిజంగా చాలా బాధాకరమైన అసెంబ్లీ. ఆయనతో పాటు మంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో మన మైన్స్ మినిస్టర్గా ఉండటం జరిగింది. ఒకసారి అసెంబ్లీలో ఒకసారి ఏం జరిగిందంటే ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారి అక్కడ ఓబులాపురంలో అది అక్కడ ఈయన ఈ ఐరన్ వర్క్ సంబంధించి సెంటర్ అక్కడ ఆయన బీజేపీలో ఉండేవాడు గాలి జనార్దన్ రెడ్డి గారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అప్పుడు రోసయ్య గారికి ఫోన్ చేసి అప్పుడు మైన్స్ ఆపారు. అక్కడ ఐరన్ వర్క్ సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారిది పర్మిట్లు ఇచ్చారు. పర్మిట్లు ఆపేస్తే పర్మిట్లు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు నేను మైన్స్ మినిస్టర్గా ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీరప్ప మొయిల్ గారు మినిస్టర్ గారు, ఆయన కర్ణాటక సంబంధించిన సెంట్రల్ మినిస్టర్. ఆయన రోసయ్య గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, పర్మిట్లు ఎందుకు ఇచ్చారు అని సీఎం గారికి రోసయ్య గారికి ఫోన్ చేస్తే రోసయ్య గారు ఆయనకి తెలియదు యాక్చువల్గా అది ఎందుకు ఎవరు పర్మిట్లు ఇచ్చారనేది కదా. రోసయ్య గారు నన్ను పిలిపించారు. వాసు నువ్వేమైనా పర్మిట్లు ఇమ్మని చెప్పావా అన్నాడు. నేను చెప్పలేదు సార్ అన్న. వెంటనే అధికారులను పిలిపించాడు. వాళ్ళకి డబ్బులు తీసుకున్నారో ఏం తీసుకున్నారో వాళ్ళు పర్మిట్లు ఇచ్చారు. వెంటనే రోసయ్య గారు నువ్వు ఢిల్లీ వెళ్ళి వాసు నేను మాట్లాడతాను, వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు, నువ్వేం పర్మిట్లు ఇచ్చావని చెప్పి కోపంగా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అప్పటికప్పుడు గవర్నర్ గారికి ఫోన్ చేసి సార్ మినిస్టర్ ఈజ్ మై ఫ్రెండ్స్ సన్, నా కొడుకు లాంటి వాడు, మినిస్టర్ ఎప్పుడు తప్పు చేయడు, వాళ్ళు అధికారులు చేసిన తప్పు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాను అని చెప్పి గవర్నర్కి చెప్పి తర్వాత నన్ను ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపించేది ఆయన వీరప్ప మొయిల్ని కలిసినప్పుడు సీఎం గారు చెప్పారు మీకు ఏ సంబంధం లేదని, యూ కెన్ గో వీఆర్ సారీ ఫర్ ద మేము మీ గురించి అపార్థం చేసుకున్నాం సారీ అని చెప్పి వీరప్ప మొయిల్ గారు చెప్పారు. ఆయన రోసయ్య గారు ఒకటే చెప్పాడు, నువ్వు మా నాన్నగారు ఇద్దరు క్లాస్మేట్స్, ఆయన హిందూ కాలేజీ చదువుకున్నాడు రోసయ్య గారు. మరి ఆయన చెప్పిన మాట నువ్వు నా కొడుకు లాంటి వాడు అని చెప్పినప్పుడు నాకెంతో ఆయన నా కోసం వెనకేసుకొచ్చినందుకు ఎంతో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉంటాను ఆయన్ని, జీవితాంతం గుర్తుంటుంది. రోసయ్య గారి యొక్క ఆయన నా మీద చూపించిన ఆదరణలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను. ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలు లైలా తుఫాన్ వస్తే ఒంగోలు వచ్చాడు ఆయన తుఫాన్ అప్పుడు. మొత్తం కూడా తిరిగి అందరి దగ్గర పోయి ఎట్లా జరిగినాయమ్మా బాగా జరిగిందంటే అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత వచ్చి గెస్ట్ హౌస్కి వచ్చి ఒకటే మాట అన్నాడు, నేను ఎప్పుడైనా తుఫాను అప్పుడు చూశాను వాసు, నేను మినిస్టర్ ఉన్నప్పుడు చూశాను, ఎక్కడ చూశాను,
ఎవరైనా పోతే మాకు అయ్యి అందలేదు ఈ అందలేదు అంటున్నారు, ఇదేంది ఇక్కడ చప్పట కొడుతున్నారు, నాకు అర్థం కాలేదన్నాడు. సార్ నేను దగ్గరుండి అన్నీ చూసుకున్నాను సార్ అని చెప్తే చాలా అభినందించాడు ఆ రోజు. అంటే ఆయన ఎంతైనా కానీ మంచి చేస్తే అప్పటికప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహం ఉండటంలో ఇక్కడ అన్నింటిలో కాంప్లెక్స్ ఎదుగు పెట్టడంలో ఏమాత్రం తప్పు కాదు. ఇది మరి ఆయన విగ్రహం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నాకు బాగా గుర్తు, బాబూజీ కాంప్లెక్స్ 89లో అనుకుంటాను బాలయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి వ్యక్తి రోసయ్య గారు. అందుకని ఆయన గుర్తుగా ఇక్కడ కాంప్లెక్స్ ఎదురుగా ఉంటే బాగుంటుందని చెప్పి అందరితోటి పెద్దలందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రోసయ్య గారి ఒంగోలు నియోజకవర్గంలో వాసన్న నాయకత్వాన జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం 6 వయసులు పట్టుకొని డైరెక్ట్ ఆయన బెడ్రూమ్లో పోవచ్చు. అలాంటి నాయకుడు ఈ 70 అందరి సహకారంతో మనం ఈరోజు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా రోసయ్య లాగా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేము. మరి ఎప్పుడు కూడా రోసయ్య గారిని మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలు అందరూ కూడా సాధించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి వారి కుటుంబాన్ని కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ రోసయ్య గారి ఆత్మ శాంతించాలని చెప్పి, మరి దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మరి మన వాళ్ళు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, ఇక్కడ రోసయ్య గారి సెంటర్ అని పెడితే బాగుంటుంది, నామకరణం చేస్తే బాగుంటుందని. దాని విషయంలో కూడా అందరితో చర్చించి దాన్ని కూడా తప్పకుండా నేను చేసేదానికి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. దయచేసి గాంధీ బొమ్మ దగ్గర బయట కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం కౌంటర్ గాంధీ విగ్రహం దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి లోపలికి ఎవరు తొక్కిసలాడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భోజనం ఏర్పాటు చేశారు. దయచేసి కాంప్లెక్స్ లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. దయచేసి గాంధీ బొమ్మ దగ్గర తీసుకునవలసిందిగా కోరుతున్నాం.